పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షాంబీర్పేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. నా పేరు శంకర్ గౌడ్. షామీర్పేటలోని రాజు రహదారి రోడ్డు పైన మరి గౌడ సంఘం వారు నిర్మించిన రేణుకెల్లమ్మ నిర్మాణాన్ని ఇప్పుడు 8 సంవత్సరాలు గడిచిపోతుంది. మరి వార్షికోత్సవం నాడు ఈ 8వ వార్షికోత్సవం అట్టి సందర్భంగా మరి రేణుకెల్లమ్మ గారిది మరి జమదగ్ని గారిది వివాహం చేసి మరి ఆ యొక్క వివాహంలో పూజా కార్యక్రమంలో భక్తులు కాకుండా ప్రతి జిల్లాల నుండి ఇక్కడ వచ్చేస్తారు. కరీంనగర్ నుండి ఇటు హైదరాబాద్ వరకు ఈ అమ్మవారు అంటే పేరు ప్రతిష్టలు కలది. మరి మొక్కులు కోరిక తీర్చే తల్లి రేణుకా ఎల్లమ్మ. ఇలాంటి రేణుకా ఎల్లమ్మ గుడి మరి అమ్మవారు సాష్టంగా నిజంగా చూస్తున్నట్టుగానే వరములు ఇస్తున్నట్టుగానే ఉంటుంది. మరి బల్కంపేటలో ఉంటుంది, ఈ షార్పేటలో ఉంటుంది. ఇలాంటిది చాలా తక్కువ. మరి అందరు కలిసి మరి గౌడ సంఘంలో వాస్తవంలో జరిపినందుకు ప్రజలంతా సంతోషిస్తున్నారు. ఇటు కార్యక్రమం జరుపుకొని అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమం వారం రోజు నుంచి జరుగుతుంది. ఇది 8వ వార్షికోత్సవం ఇట్లా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. మరి ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి అన్నదాన కార్యక్రమం అంటే అమ్మవారి ప్రసాదం ఉన్నవాడు లేనివాడు రోడ్డు పొంటి వచ్చి పోయేవారు ప్రతి ఒక్కరికి ఎంతమంది వస్తే అంతమంది కంటిన్యూ అయిపోయిన కొద్దిగా వండి సాయంత్రం వరకు పెట్టేస్తారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాతలు వస్తారు. దాతలు లేని చోట గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పూజలు జరుగుతాయి. మరి ప్రతి మంగళవారం జరుగుతుంది. మరి పంతులు గారు వస్తారు ఇక్కడికి. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క మీడియా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు సాయి ప్రసాద్ గారు. నేను గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ని. ఈ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఇక్కడ రాజీవ్ రహదారిపై కట్టి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగించడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కళ్యాణం, బోనాలు ఇలానే జరుగుతూనే ఉంటాయి. రాజీవ్ రహదారి పైన ప్రతి మంగళవారం అన్నదానం జరిగే ఏకైక గుడి శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి షామీర్పేటలోనే ఉన్నది. ఈ గుడి యొక్క దినదిన అభివృద్ధి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మేము గౌడ సంఘం ద్వారా దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి గుడిని నిరంతరం పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు జరిపించుకొని ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మా పేరు లక్ష్మీప్రియ. చాలా సంతోషంగా ఉంది. ఏం మొక్కినా ఇక్కడ కంపల్సరీ నెరవేరుతాయి. మొక్కులన్నీ నిలబెడతాయి. ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం చేస్తారు. ఈసారి ఇంకా చాలా బాగా అయింది. కళ్యాణం కూడా అంతా బాగా చేసినారు. చాలా బాగా జరిగింది. నా పేరు యాష్కి శోభన్ గౌడ్. నేను ఎలక్ట్రిసిటీలో పనిచేస్తాను. ఇక్కడ ఇది 8వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కన్నుల పండుగ జరుపుతాము. ఇక్కడ రహదారి పైన కరీంనగర్ రహదారి పైన ఉన్నది కాబట్టి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయము. ప్రతి ఒక్క భక్తుడు ఆగి మరీ మొక్కి తన కోరికలు నెరవేర్చిన తర్వాత వారి యొక్క మొక్కును తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో వైభవంగా గౌడ సంఘం తరఫున
జాతర జరిపిస్తున్నాము. ఈ యొక్క ఎవరైతే వారి యొక్క మొక్కులు కోరుతారో అవి తీరినాక వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం నిర్వహిస్తాము. ఎంత ఖర్చు అయినా సరే మేము ఎవరైనా దాతలు ఇస్తే దాతలతో, లేకుంటే మా యొక్క సొంత గౌడ సంఘం తరఫున మేము ఒక అన్నదానం నిర్వహిస్తాము. ఎంతోమంది భక్తులు, రహదారిపై వెళ్ళే భక్తులు వచ్చి అన్నదానం స్వీకరిస్తారు. వారి యొక్క కోరికలు నెరవేరుస్తుంది. ఎంతో మహిమగల తల్లి. జై రేణుకా ఎల్లమ్మ తల్లి, షామీర్పేట్. నా పేరు జ్యోత్ అండి. ఇక్కడ షామీర్పేట్లోని ఎల్లమ్మ గుడి చాలా బ్రహ్మాండంగా కళ్యాణం ఈరోజు జరిగింది. చాలా సంతోషంగా ఉంది. జనాలు కూడా చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగింది. యాష్కి గౌడ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. పండర్నాథ్ గౌడ్ బాగుంటుంది. ఇక్కడ హైవే, కరీంనగర్ హైవేలో ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం చేస్తాం. షామీర్పేట్ గౌడ సంఘం నుంచి. అంటే ఈ అన్నదానం ఓన్లీ గౌడ సంఘం నుంచి చేస్తారా, వేరే దాతల నుంచి కూడా తీసుకుంటారా? గౌడ సంఘం నుంచి చేస్తాం. దాతలు కూడా వచ్చి చేస్తా అంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాం. అట్లా వాళ్ళకు కూడా ఇస్తాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది 7వ సంవత్సరం ఇప్పటి. వాతావరణం చూస్తూ ఉంటే ఇప్పుడైతే బాగుంది, మంచిగా ఉంది. ప్రతిసారి ఇంక్రీజ్ మంచిగా అవుతుంది. ఇంకా బాగా ప్రతిసారి బాగా అవుతుంది. ఇంకా పెరుగుతుంది అన్నమాట. అట్లా క్రౌడ్ కూడా పెరుగుతుంది. మంగళవారం వచ్చిందంటే ప్రతి వారం అంతా ఇక్కడ వచ్చేపోయేటోళ్ళు భోజనం చేసి పోతారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో 8వ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి జమదగ్ని మునిరాజు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.